ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే టీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 అంటున్నారు అండ్ ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ 0గా ప్రూవ్ చేయమని చెప్తున్నామంట. సో లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. వాళ్ళు మనకి ఇచ్చిన క్లూ ఏంటి, టీటా మైనస్ 5 ఈజ్ ఈక్వల్స్ టు 5/2 అంటారు. దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, టీటా ఈజ్ ఈక్వల్స్ టు 5/2 + 5గా రాసుకోవచ్చు అనమాట. అంటే దాని అర్థం టీటా ప్లస్లా ఈ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయొచ్చు అని అర్థం. ఓకేనా, అంటే వాళ్ళు ఇచ్చిన ఎల్హెచ్ఎస్ పార్ట్ ఇది కదా. సో టీటా ఉన్న ప్లేస్లో 5/2 + 5ని సబ్స్టిట్యూట్ చేశాను. ఈ మ్యాట్రిసెస్లో ఈ మ్యాట్రిసెస్ 5 ఉంది కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈస్ రాశాను. నెక్స్ట్ స్టెప్లో ఏం చేశానంటే ఇక్కడ cos స్క్వేర్ 5/2 + 5ని మనకు ఫార్ములా ప్రకారం ఏంటి, sin స్క్వేర్ 5. ఓకేనా, cos 5/2 + 5 అనేది -sin 5 అండ్ sin 5/2 + 5 అనేది cos 5. cos 5/2 + 5 అనేది -sin 5 అండ్ cos 5/2 + 5 అనేది cos 5. ఇలా వచ్చిన తర్వాత సేమ్ ఇదే మ్యాట్రిసెస్, ఇది 5 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అలాగే రాసుకుంటాను అనమాట. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం, ఇలా. ఓకేనా, మల్టిప్లికేషన్ చేసిన తర్వాత మనకి క్యాన్సిలేషన్స్ అయితే అనమాట. ఇవన్నీ క్యాన్సిలేషన్స్ అయితే మనకు 0గా వస్తుంది. అంటే ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంతే కదా వాళ్ళు ప్రూవ్ చేయమంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.